బేసిక్ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో ప్రవర్తించింది, నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఒక పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు అవును. సమాధానం చెప్పాలి కదా. లైట్ తీసుకుందా? హోంమంత్రి ఊరకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది, డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు. ఫిగర్స్ ఉంటాయి కదా నీ దగ్గర. దీని మీద హోంమంత్రి కూడా పెద్దగా స్టేట్మెంట్ ఇవ్వలేనట్టుంది. అదే అప్పుడు ఇవన్నీ తప్పుడు ప్రకటనలు ఇట్లాంటి ఓ ముక్క తేల్చేశారు ఏదో. అది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు, వాలంటీర్లు ఇట్టంటారా అట్టంటారా, వాలంటీర్లు అంటున్నారని వాలంటీర్ల డిఫెన్స్లోకి వెళ్ళారు. కానీ అసలు అది ప్రభుత్వాన్నే దోషిగా చూపెడుతున్నది. ఎదురుగుండా ఫిగర్స్ ఉంటాయి. ఆ రోజున కూడా నేను చెప్పా, మనం ఇన్ని సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళగా మనకు తెలుసు మిస్సింగ్ ఎట్లా ఉంటుంది. మిస్సింగ్ లో ఎక్కువగా లవ్వు, లేచిపోవడం, లేదు ఇంట్లో అలిగి వెళ్ళిపోవడం, ఇవే 100కి 90 ఉంటాయి. ఒక 5 నుంచి 10% మంది బలవంతంగా తీసుకెళ్లబడే వాళ్ళు ఉంటారు. అది దర్యాప్తు సరిగ్గా ప్రతిదీ ఎందుకు చెయ్యరంటే 100లో 99 కేసులు ఇవే ఉంటాయి పోలీసులు. ఇది రొటీన్ అయిపోతుంది పోలీసులకు కూడా. నిజమైన 18 ఏళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, కొంచెం వయసు వచ్చినటువంటి వాళ్ళు, పెద్ద మనిషి అయిన ఆడపిల్ల గనక మైనర్ అయినా సరే వెళ్ళింది అంటే అమ్మాయి అది క్రైమే, మైనర్ అయినా. కానీ పోలీసులు మిస్సింగ్ అనగానే లేచిపోయి ఉంటదిలే